హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. సో ఈ రోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో మనకి ఎల్సిఎం అంటే ఏంటి తెలుసు? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ వాడుతూ యూస్ చేస్తూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్పుద్ది? ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే మనం దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకోవచ్చు. P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ P4 అండ్ సో ఆన్ Pn. సో ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లో రాసుకోవచ్చు అనేది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది. సో ఈ థియరమ్ ని యూస్ చేస్తే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 48 ఇంటూ 108, ఎల్సిఎం ఆఫ్ 48 అండ్ 108. 48 కి 108 కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి. సో ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే నెంబర్ ఉందో ఈ 48 ఉంది కదా, దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అప్లై చేసి మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద మనం రాసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, సో 2 24s the 48, 2 12s the 24, 2 6s the 12, 2 3s the 6. మనకి ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో అప్పటికి మనం డివిజన్ అనేది స్టాప్ చేసేయచ్చు. సో మనం ఏం చేయొచ్చు? సో 48 ని 48 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as 2 into 2 into 2 into 2 into 3, రైట్? సో 2 into 2 into 2 into 2 into 3. సో ఇక్కడ 2 అనేది 4 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు? 2 to the power 4. 3 అనేది ఓన్లీ సింగిల్ టైం మల్టిప్లై అవుతుంది కాబట్టి దాన్ని మనం 3 power 1 అని రాసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా 108 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో మనకి ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ వచ్చిందో అప్పటి వరకు మనం డివైడ్ చేస్తూనే ఉండాలి ప్రైమ్ నెంబర్స్ తో. సో మనం 108 ని 2 into 2 into 3 into 3 into 3 కింద రాసుకోవచ్చు. 108. ఇక్కడ చూసుకుంటే 2 అనేది 2 టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి 2 square ఇంటూ 3 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అయింది కాబట్టి 3 cube. ఓకే, సో 48 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 power 4 into 3 power 1. 108 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 power 2 into 3 power 3. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఏం తెలుసు? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఈ రెండు నెంబర్ల యొక్క మల్టిపుల్స్ లో కామన్ గా ఉండే మల్టిపుల్స్ లో చిన్నది అని అర్థం. 48 యొక్క మల్టిపుల్స్ 108 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే వాటిలో ఏవైతే కామన్ మల్టిపుల్స్ ఉంటాయో వాటిలో స్మాలెస్ట్ వాల్యూ దేనికి ఉన్నది మనకి ఎల్సిఎం చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా నెంబర్ యొక్క మల్టిపుల్స్ చెప్పాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అన్నాం అనుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ మల్టిపుల్ మనకి 2 అవుద్ది, సెకండ్ మల్టిపుల్ 4 అవుద్ది, థర్డ్ మల్టిపుల్ 6 అవుద్ది అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకుంటే 4, 8, 12 అండ్ సో ఆన్. సో ఏదైనా నెంబర్ యొక్క మల్టిపుల్స్ అనేవి ఎయిదర్ ఆ నెంబర్ అవుతుంది లేదంటే దానికంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, ఏ నెంబర్ యొక్క మల్టిపుల్ తీసుకున్నా ఆ నెంబర్కి ఈక్వల్ అయినా అవ్వాలి లేదంటే దానికంటే ఎక్కువ వాల్యూ అయినా ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే 48 అండ్ 108 యొక్క మల్టిపుల్స్ చూసుకుంటే 48 మల్టిపుల్స్ అనే 48 అయినా అవ్వాలి లేదంటే దానికంటే ఎక్కువ వాల్యూ అయినా ఉండాలి. అట్ ద సేమ్ టైం 108 యొక్క మల్టిపుల్స్ 108 అయినా అవ్వాలి, దానికంటే ఎక్కువ వాల్యూ అయినా ఉండాలి. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు? అండ్ వాటి యొక్క మల్టిపుల్స్ కామన్ గా ఉండాలి. సో జనరల్ గా స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూస్ చేసి ఎల్సిఎం ఫైండ్ చేసేటప్పుడు హైయెస్ట్ పవర్ తీసుకోవాలా లోయెస్ట్ పవర్ తీసుకోవాలా అనేది మీకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది.
ఎప్పుడైనా మనకి మల్టిపుల్ అనేది ఇచ్చిన నెంబర్స్ కంటే పెద్దది ఉంటుంది కాబట్టి మనకి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే, ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో వాటి యొక్క హైయెస్ట్ పవర్ తీసుకొని మనం ప్రొడక్ట్ చేస్తే మనకి ఎల్సిఎం వచ్చింది. ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్స్ మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో ఇన్వాల్వ్ అయినాయి? 2 ఒకటి, 3 ఒకటి. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి వచ్చిన వాల్యూ ఖచ్చితంగా నెంబర్ కంటే పెద్దది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/2 తీసుకున్నాం అనుకోండి. 2/2 అనేది మనకి ఇందులో అయితే ఉంటుంది, కానీ దీంట్లోకి వచ్చేసరికి మనకి మల్టిపుల్ కింద రాదు, ఫ్యాక్టర్ అయిపోతుంది. ఎందుకంటే 2/2 అనేది 2/4 కంటే చిన్నది. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఉండే ఫ్యాక్టర్స్ లో ఇక్కడ 2/4 తీసుకున్నాం అనుకోండి. 2/4 దీనికంటే దీని యొక్క మల్టిపుల్ అవుద్ది, అట్ ద సేమ్ టైం దీని యొక్క మల్టిపుల్ కూడా అవుద్ది. సో అందుకు హైయెస్ట్ ఫ్యాక్టర్ అనేది మనకి హైయెస్ట్ పవర్ అనేది తీసుకుంటాం. సో 2 యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ 2/4 ఉంది. 3 యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది? 3 క్యూబ్. 3 క్యూబ్ తీసుకునేటప్పుడు అది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది, సో దీనికి మల్టిపుల్ అవుతుంది, దీనికి మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే 3 క్యూబ్ అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి. ఓకే, సో అందుకు హైయెస్ట్ పవర్ మనం తీసుకుంటాం. క్లియర్? సో ఎప్పుడైనా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాశాక మనకి ఇన్వాల్వ్ అయిన ప్రతి నెంబర్, ఎన్ని నెంబర్లు అయితే, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయో ప్రతి నెంబర్ యొక్క హైయెస్ట్ పవర్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, హెచ్సిఎఫ్ విషయంకి వచ్చేసరికి ఇన్వాల్వ్ అయిన కామన్ ఫ్యాక్టర్స్ యొక్క మాత్రమే. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2/4 ఉంది, ఇందులో 3/1 ఉంది, ఇందులో 2² ఉంది, ఇందులో 3 క్యూబ్ ఉంది కదా. సో ఈ రెండింట్లోనూ 2 ఉంది, రెండింట్లోనూ 3 ఉంది, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 5 ఉండి దీంట్లో లేదనుకోండి, అప్పుడు మనం 5ని మనం కన్సిడర్ చేయం. ఏవైతే ప్రైమ్ నెంబర్స్ రెండింట్లోనూ కామన్ గా ఉన్నాయో వాటి యొక్క పవర్స్ ని మాత్రమే రాస్తాం. అండ్ ఫ్యాక్టర్స్ అనేవి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ద నెంబర్. ఏదైనా నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆ నెంబర్కి ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదంటే దానికంటే తక్కువ వాల్యూ అయినా ఉండొచ్చు. ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, దానికంటే కామన్ ఉండాలి. కామన్ ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఆ ఇచ్చిన నెంబర్స్ కంటే చిన్నగానే ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం? కామన్ ఫ్యాక్టర్స్, కామన్ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పవర్స్ లో లోయెస్ట్ పవర్ అనేది మనం రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కామన్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 and 3 రెండు కూడా రెండింట్లో ఉన్నాయి కాబట్టి రెండు కామన్ గా ఉన్నాయి. సో 2 యొక్క లోయెస్ట్ పవర్ ఏంది? 2². రైట్, 2² అనేది 2 అనేది లోయెస్ట్ పవర్ ఆఫ్ 2. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అనేది లోయెస్ట్ పవర్ ఆఫ్ 2. కామన్ గా 2 అనేది రెండింట్లో కూడా ఉంది కాబట్టి 2². ఓకే, అట్ ద సేమ్ టైం 3 అనేది రెండింట్లో కూడా ఉంది, కానీ లోయెస్ట్ పవర్ ఏంటి? 1. సో 3/1. హెచ్సిఎఫ్ అనేది 3/1 అవుతుంది. ఓకే, 2² into 3/1. ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక కామన్ రిలేషన్ ఉంది. ఏవైనా రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్ట్ అనేది మనకు వచ్చింది. సో ఆ రిలేషన్ కూడా యూజ్ చేసి ఒకవేళ మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారనుకోండి, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి దాన్ని ఎల్సిఎం తో డివైడ్ చేసిన మనకి వచ్చేస్తుంది. లేదంటే హెచ్సిఎఫ్ వచ్చాక ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి హెచ్సిఎఫ్ తో డివైడ్ చేసిన మనకి ఎల్సిఎం వచ్చింది. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఎందుకైంది? ఇప్పుడు చూడండి, ఎల్సిఎం లో మనకి ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి? 2/4, 3/3. 2/4 అనేది ఇక్కడ ఉంది. ఓకే, 2/4 అనేది 48 యొక్క ఫ్యాక్టర్. ఓకే, 3/3 అనేది ఇక్కడ మనకి 108 యొక్క ఫ్యాక్టర్. 2² అనేది 108 యొక్క ఫ్యాక్టర్. 3/1 అనేది 48 యొక్క ఫ్యాక్టర్. ఇప్పుడు చూసుకుంటే ఈ నాలుగింటిని మనం ప్రొడక్ట్ ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ప్రొడక్ట్ చేస్తున్నామంటే ఏంటి దాని అర్థం? ఈ వచ్చిన 4 నెంబర్స్ ని మనం ప్రొడక్ట్ చేస్తున్నామని. సో నాలుగింటిని ఎప్పుడైతే ప్రొడక్ట్ చేస్తున్నామో సో మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండే 4 వాల్యూస్ ని మనం ప్రొడక్ట్ చేస్తున్నాం. ఓకే, సో 2/4 ఇంటూ దీన్నే నేను ఆల్టర్నేటివ్ గా కూడా రాసుకోవచ్చు, కాంపిటేటివ్ ప్రాపర్టీ అప్లై అవుద్ది కాబట్టి. సో 2/4 ఇంటూ 3/1 అని రాసుకోవచ్చు. ఓకే, 2/4 ఇంటూ 3/3 ఇంటూ 2/2 ఇంటూ 3/1. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 2/4 ఇంటూ 3³ ఇంటూ 2² ఇంటూ 3/1. సో దాన్ని మనం కాంపిటేటివ్ కాబట్టి అండ్ అసోసియేటివ్ కూడా కాబట్టి మనం ఎలా అయినా రాసుకోవచ్చు. సో 2/4 ఇంటూ 3/1 మనం ఫస్ట్ రాసుకుంటే మనకి 48 వచ్చింది. ఇంటూ 3³ ఇంటూ 2² మనం రాసుకుంటే 108 వచ్చింది. సో ఈ విధంగా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఏవైనా రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని ప్రొడక్ట్ చేస్తే సో వాటి యొక్క మనకి ఏవైతే నెంబర్లు ఇచ్చారో దాని యొక్క ప్రొడక్ట్ కి అది ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, FTA. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ని ఎలా అప్లై చేయాలి అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పైన బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్
ప్రీవియస్ ఇయర్స్ లో మీకు స్టేట్ బోర్డ్, ఆంధ్ర స్టేట్ బోర్డ్ లో కానీ, లేదంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ లో కానీ, లేదా సిబిఎస్ఈ బోర్డ్ లో కానీ మీకు ఈ కాన్సెప్ట్ పైన అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.